హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ కేవీఆర్ సార్ని, అశోక తెలంగాణ అకాడమీ హైదరాబాద్. ఇప్పుడు ఎస్ఐ తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లో జనరల్ ఇంగ్లీష్ రోల్ ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎన్ని మార్కులు ఉంటుంది, ఎలా ప్రిపేర్ కావాలి, ఏ అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది మనం మాట్లాడదాం. చూడండి, ఏపీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఏపీ ఎగ్జామ్, తెలంగాణ ఎగ్జామ్ ఈ రెండు కూడా జనరల్ ఇంగ్లీష్లో బాగా డిఫరెన్సెస్ వచ్చాయి. తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లో 100 మార్కులకు పెట్టేటటువంటి టిఎస్ ఎస్ఐ ఎగ్జామ్, టిఎస్ఎస్ఐ ఎగ్జామ్ జనరల్ ఇంగ్లీష్, దీంట్లో టోటల్ మార్క్స్ ఎన్ని అంటే 100 మార్క్స్కు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. 100 మార్క్స్కి అయితే డ్యూరేషన్ ఎంత టైంలో ఎగ్జామ్ రాయాలి అంటే 3 అవర్స్ టైం ఇస్తారు. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఎంత 3 అవర్స్ టైంలో మనం రాయాల్సి ఉంటుంది. అయితే పేపర్ అనేది ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఏమేం ప్రశ్నలు ఇస్తారు అని చెప్పేటప్పుడు ఎస్ఐ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ తెలంగాణ కంబైన్డ్గా ఉండేటప్పుడు ఎస్ఐ ఎగ్జామ్లో రైట్ ఇంగ్లీష్ అనేది 2007 సంవత్సరం నుంచి ఇంగ్లీష్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి నుండి కేవలం 6 టాపిక్లు ఇవ్వడం జరిగింది. ఈ 6 లేదా 7 టాపిక్లు, ఈ టాపిక్లు అన్నీ కూడా డిస్క్రిప్టివ్ సంబంధించినవి. అంటే ఎస్ఏ క్వశ్చన్ రాసినట్లు, ఆన్సర్ రాసినట్టు రాస్తూ పోవాలి. మరి ఆ 7 టాపిక్లు ఏంటి అని చెప్పేటప్పుడు మనం బోర్డులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెటర్ రైటింగ్ ఒకటోది, రెండోది కంప్రహెన్షన్ ప్యాసేజ్, మూడోది ట్రాన్స్లేషన్, నాలుగోది ప్రెస్ రైటింగ్, ఐదోది రిపోర్ట్ రైటింగ్, ఆరోది ఎస్ఏ రైటింగ్, ఏడోది ఎక్స్పాన్షన్స్. ఇవి మనకున్నటువంటి టాపిక్లు. ఏపీ తెలంగాణ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఎస్ఐ ఎగ్జామ్స్ ఏవైతే రిక్రూట్మెంట్స్ జరిగాయో అప్పుడు ఎస్ఐ పేపర్లో వచ్చేటువంటి టాపిక్లు ఇవి. అయితే 2014లో ఏపీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ పేపర్ మారింది. అంటే సిలబస్లో కొన్ని మార్పులు వచ్చినాయి. దాని ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్కు సంబంధించి 100 మార్కులకు పెట్టేటటువంటి ఈ పేపర్లో రైట్ సిలబస్ ఏంటి అనేసి అంటే ఈ సిలబస్ను 2 పార్ట్లుగా డివైడ్ చేశారు పేపర్ని. పార్ట్ ఏ ఏంటి అంటే పార్ట్ ఏ, ఇందులో గ్రామర్ ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ ఏ గ్రామర్. ఈ గ్రామర్కు సంబంధించి 50 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 50 బిట్స్ గ్రామర్కి సంబంధించి 50 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క బిట్టుకు 1/2 మార్కు చొప్పున మొత్తం 25 మార్కులు ఉంటుంది. ఇంతకు ముందు తెలంగాణ వాళ్ళకు, ఎస్ఐ వాళ్ళకు గ్రామర్ లేకుండే, కానీ ఇప్పుడు ఉంది. కాబట్టి గ్రామర్ ఎన్ని మార్కులకు ఉంటుందంటే 50 మార్కులకు ఉంటుంది. రైట్, 50 మార్కులకు ఉంటుంది. మరి ఈ 50 మార్కులకు ఉండేటువంటి ఈ బిట్స్ లో ఆప్షన్స్ ఉండొచ్చు, కొన్నిటికి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్ లో అడగడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ ఈ గ్రామర్ లో ఏమేమి టాపిక్లు మనం చదవాలి ఏంటి అనేసి అంటే మనం ఈ మొన్న జరిగినటువంటి ఆ ఎగ్జామ్ ఎవరైతే అభ్యర్థులు రాశారో, స్టూడెంట్స్ రాశారో వాళ్ళను అడిగినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే బిట్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆర్టికల్స్, రెండవది ప్రపోజిషన్స్, మూడవది టెన్సెస్, నాలుగవది కండిషన్స్.
ఐదవది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఆరవది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిన తర్వాత కంజంక్షన్స్. కంజంక్షన్స్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్. హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ నెంబర్ 9. తొమ్మిదవది ఏంటి అనేసి అంటే క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్. నెంబర్ 10 యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. 10వ టాపిక్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. 11వ టాపిక్ ఏంటి అంటే డైరెక్ట్ టు స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ టు స్పీచ్. 12వది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్. 12th one degrees of comparison. Degrees of comparison. 13వది సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్. 14th one ఏంటంటే ఎర్రర్ లొకేషన్. ఎర్రర్ లొకేషన్. 15th one ఏంటి అంటే కరెక్ట్ జంబుల్డ్ సెంటెన్సెస్. జంబుల్డ్ సెంటెన్సెస్ అన్నా లేదా రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నా మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నా రెండు ఒకటే. నెక్స్ట్ వన్ ఫిల్లింగ్ ది బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ వర్డ్స్. ఫిల్లింగ్ ది బ్లాంక్స్. ఫిల్లింగ్ ది బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ వర్డ్స్. చూడండి, వీటితో పాటు మనం ఇక్కడ కొన్ని సినానియమ్స్, యాంటోనియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవి కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సినానియమ్స్, యాంటోనియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో 17th one ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, idioms, phrasal verbs, spellings. 23 synonyms, antonyms. ఈ టాపిక్లన్నిటినీ బేస్ చేసుకొని ఈ 24 టాపిక్లలో 50 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. రైట్? ఈ 24 టాపిక్లలో 50 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఇదంతా కూడా ఆబ్జెక్టివ్. ఇదంతా కూడా ఆబ్జెక్టివ్. రైట్? ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ లో గ్రామర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటి అంటే పార్ట్ బిలో పార్ట్ బి అనేది ఉంది. ఇదే చాలా ఇంపార్టెంట్, కీలకం. పార్ట్ బి ఏదైతే ఉందో ఇందులో మనకు డెస్క్రిప్టివ్ ఉంటుంది. డెస్క్రిప్టివ్ 75 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రైట్, ఇందులో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ నోట్ ఏంటి అంటే
1/4 నెగటివ్ మార్క్ ఉంటుంది. నెగటివ్ మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గ్రామర్లో ఇచ్చేటటువంటి 50 బిట్లలో మీరు ఆన్సర్ తప్పుగా రాసినట్లయితే 1/4 మార్క్ నెగటివ్ మార్క్ అవుతుంది. 1/4 మార్క్ నెగటివ్ మార్క్ అవుతుంది, గుర్తించండి. తర్వాత పార్ట్ బి. ఇక్కడ పార్ట్ బి అనేది డెస్క్రిప్టివ్ సంబంధించింది. పార్ట్ బి అనేది డెస్క్రిప్టివ్ సంబంధించింది. ఈ డిస్క్రిప్టివ్ లో 75 మార్క్స్ రావడం జరుగుతుంది. ఎన్ని మార్కులు? 75 మార్క్స్ డిస్క్రిప్టివ్ కి వస్తాయి. మరి ఇక్కడ ఈ డిస్క్రిప్టివ్ లో ఏమేమి టాపిక్లు ఉంటాయి అంటే, ఫస్ట్ వన్ లెటర్ రైటింగ్. చూడండి, పార్ట్ ఏ ఇది, పార్ట్ బి ఇది. అంటే ఇదంతా కూడా ఒకే పేపర్ లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ లో 75 మార్కులకు ఉంటుంది. లెటర్ రైటింగ్, ఇందులో చాయిస్ అనేది ఉంటుంది. లెటర్ రైటింగ్ సో బాగా గుర్తు పెట్టుకోవాలి. దోస్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఈ లెటర్ రైటింగ్ లో దాదాపు 10 లెటర్స్ మీరు నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఏ టాపిక్ ఎవరికి సంబంధించిన లెటర్ అడిగినా కానీ మీరు ఈజీగా రాసేయడానికి అవకాశాలు ఉంటాయి. సో దానికి గాను బేసిక్గా ప్రైమరీగా కొన్ని లెటర్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. యూ ప్లీజ్ అబ్జర్వ్ దాట్. సో దీంట్లో కంటెంట్ ఏంటి, దీంట్లో ఉండే మ్యాటర్ ఏంటి అంటే, లెటర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లెటర్స్ ఏమేమి ఉన్నాయి, రైట్? ఐ మీన్ పర్సనల్ లెటర్ అంటే ఏంటి, అఫీషియల్ లెటర్ అంటే ఏంటి, వీటికి ఇంకా ఏ పేర్లు ఉన్నాయి, ఏ లెటర్ని ఇంకా ఏ పేర్లతో పిలుస్తూ ఉంటారు, ఏ టైప్ ఆఫ్ లెటర్ రాసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి అనే దానిపైన నాలెడ్జ్ మనకు అవసరం తప్పకుండా. ఎస్ఐ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఆల్మోస్ట్ 90% తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింటారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎస్ఐ ఎగ్జామ్లో లెటర్ రైటింగ్ రాసేటటువంటి సందర్భంలో అఫీషియల్ లెటర్ రాయడానికే ప్రయత్నించాలి. యూ షుడ్ కాన్సన్ట్రేట్, యూ షుడ్ అటెంప్ట్ అఫీషియల్ లెటర్ ఓన్లీ. వై? బికాస్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ మార్క్స్ హియర్. పర్సనల్ లెటర్లో తక్కువ మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్ లెటర్లో అయితే ఎక్కువ మార్కులు ఇవ్వడానికి అవకాశం ఉంది. సో దట్ నేను ఏమంటున్నానంటే, అఫీషియల్ లెటర్ రాసేటప్పుడు ప్లేస్ డేట్కి ఒక మార్క్ ఉంటుంది. అదేవిధంగా అంటే ఈ ప్లేస్ డేట్ని కలిపి మనం హెడ్డింగ్ అనేసి అంటాం. ఈ హెడ్డింగ్కి ఒక మార్క్ ఉంటుంది, ఫ్రమ్ అడ్రస్కి ఒక మార్క్ ఉంటుంది, టు అడ్రస్కి ఒక మార్క్ ఉంటుంది, సాలిటేషన్కి ఒక మార్క్ ఉంటుంది, సబ్జెక్ట్కి ఒక మార్క్ ఉంటుంది, అడ్రస్ సాందినలోకి ఒక మార్క్ ఉంటుంది, రైట్? సో అదేవిధంగా సిగ్నేచర్కి ఒక మార్క్ ఉంటుంది, లీవ్ టేకింగ్ ఒక మార్క్ ఉంటుంది. నువ్వు హ్యాండ్ రైటింగ్ బాగా రాసినట్లయితే మీ హ్యాండ్ రైటింగ్ కూడా ఒక మార్క్ ఉన్నట్లు ఉంటుంది. సో దట్ మినిమం 9 మార్కులు కేవలం దీనికి మాత్రమే రావడానికి అవకాశం ఉంది. యు విల్ గెట్ 9 మార్క్స్ హియర్. యు విల్ గెట్ 9 మార్క్స్. 9 మార్కులు దీనికి రావడానికి అవకాశం ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో దట్ మ్యాక్సిమం మార్కులు దీనికి రావడానికి అవకాశం ఉంది. సో ఎందుకు మనం అఫీషియల్ లెటర్, ఈ పర్సనల్ లెటర్ రాసేటువంటి సందర్భంలో ప్రయారిటీ అఫీషియల్ లెటర్కే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అనేసి అంటే రీజన్ నేను చెప్పా. మరి ఎలా మనం నేర్చుకోవాలి, అవి నేర్చుకునేటప్పుడు టిప్స్ ఏమేమి ఉంటాయి? సో లెటర్ రైటింగ్లో ప్లేస్ డేట్ రాసేటప్పుడు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయాలి, అడ్రస్ అందులో ఎట్లా రాయాలి, సాలిటేషన్ ఎట్లా రాయాలి, సిగ్నేచర్ ఎట్లా రాయాలి, లీవ్ టేకింగ్ ఎట్లా రాయాలి, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా యాప్లో ఉన్నటువంటి క్లాసెస్లో పూర్తి స్థాయిలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, క్లాసులు ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని వినాల్సి ఉంటుంది. సో రీజన్ అయితే నేను చెప్పా, ఈ రెండిట్లో ఏది మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏది రాయాలి అని, ఎందుకు రాయాలని కూడా చెప్పా. అఫీషియల్ లెటర్ ఇచ్చినప్పుడు, పర్సనల్ లెటర్ ఇచ్చినప్పుడు, చాయిస్ ఇచ్చినప్పుడు మీరు 100కు 100% పర్సనల్ లెటర్ రాయొద్దండి, అటెంప్ట్ చేయొద్దండి, ఎందుకంటే తక్కువ మార్కులు వస్తాయి. అఫీషియల్ లెటరే రాయాలి. ఎందుకు రాయాలి అఫీషియల్ లెటర్ అంటే, చిన్న చిన్న పదాలకే నీకు ఒక మార్క్ పడిపోతుంది. అక్కడ 15 మార్కులకు పెట్టేటటువంటి ఎగ్జామ్లో ఈ పేపర్లో ప్లేస్ డేట్కి ఒక మార్కు, రైట్, ఫ్రమ్ అడ్రస్కి ఒక మార్కు, టు అడ్రస్కి ఒక మార్కు, అదేవిధంగా సబ్జెక్ట్కి ఒక మార్కు,
సాల్యుటేషన్కి ఒక మార్కు, లీవ్ టేకింగ్ ఒక మార్కు, సిగ్నేచర్కి ఒక మార్కు, అడ్రస్ ఆందోళనకు ఒక మార్కు. ఇలా ఇవి కరెక్ట్గా ఉంటే, పంక్చువేషన్స్ కరెక్ట్గా ఉంటే నీకు అన్నిటికన్నీ పడిపోతాయి డౌట్ లేకుండా. సో బాడీ ఆఫ్ ది లెటర్ అనేది వాడు ఇచ్చినటువంటి ప్రశ్నను బేస్ చేసుకుని ఆధారంగా చేసుకుని బాడీ ఆఫ్ ది లెటర్ నువ్వు ఎట్లా రాసినా 3-4 మార్కులు డెఫినెట్గా పడతాయి. సో ఇదొక 8, అదొక 4, 12 మార్కులు. 15 మార్కులకు 11-12 మార్కులు అవలీలగా నీకు వస్తాయి ఈ నేను చెప్పేటువంటి పద్ధతిలో నువ్వు రాస్తాయి. ఇంకా డీటెయిల్డ్ వేలో నేను వీడియోలో చెప్పింటాను. ఆ టాపిక్ చెప్పినప్పుడు బాగా వినండి కాన్సన్ట్రేషన్ పెట్టి. సో రెండోది ఏంటి అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్. కాంప్రహెన్షన్ ప్యాసేజ్. మరి ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇట్ ఇస్ నాట్ ఎ న్యూ టాపిక్ టు యూ. మీరు 3వ క్లాస్, 4వ క్లాస్, 5వ క్లాసు చదువుతున్నప్పటి నుంచి, సో 6th, 7th, 8th, 9th, 10th క్లాసుల్లో కూడా, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో కూడా, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కూడా మిమ్మల్ని వెన్నంటి ఉండింటది ఈ టాపిక్ ఇంగ్లీష్లో, కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా అందులో ఇంగ్లీష్ ఉంది అంటే ఈ టాపిక్ డెఫినెట్గా ఉంటుంది. సో బేసిక్గా ఈ టాపిక్ ఎందుకు అడుగుతారు అంటే, కాంప్రహెండ్ అంటే అర్థం ఏంటి అంటే టు అండర్స్టాండ్ అని అర్థం. ఒక ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక సమాచారాన్ని ఏ మేరకు అభ్యర్థి అర్థం చేసుకునే కెపాసిటీ కలిగి ఉన్నాడు అని టెస్ట్ చేయడం కోసం ఈ టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. So in the examination point of view, why the examiners give this comprehension passage? To know the understanding abilities of the candidates who are writing that particular exam, the examiners give this question. ఒక ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థికి, క్యాండిడేట్కి, ఒక స్టూడెంట్కి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏ మేరకు ఉంది, ఇంగ్లీష్ వొకాబులరీ ఏ మేరకు ఉంది, ఇంగ్లీష్ గ్రామర్ పైన కమాండ్ ఎంతవరకు ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ను అర్థం చేసుకునేటువంటి స్థాయి ఉందా లేదా అని టెస్ట్ చేయడం కోసమే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇస్తారు. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో నువ్వు ఆన్సర్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, whatever the answer you are going to write as an answer of the comprehension question, that should be taken from the comprehension passage, and beyond that you should not write anything. అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి నీకు. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటటువంటి సందర్భంలో నువ్వు ఏది రాసినా కూడా ఆన్సర్గా అది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ను బేస్ చేసుకుని మాత్రమే, ఆధారంగా చేసుకుని మాత్రమే ఆన్సర్ రాయాలి. కానీ నీ సొంత అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. యూ షుడ్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ ఐడియాస్ ఆర్ మెంటాలిటీస్ ఆర్ ఒపీనియన్స్ వైల్ యు ఆర్ రైటింగ్ ఆన్సర్ ఫర్ ది కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. ఎవ్రీథింగ్ షుడ్ బి ఫాలోడ్ అకార్డింగ్ టు ది గివెన్ డేటా ఓన్లీ, అండ్ బియాండ్ దాట్ యూ షుడ్ నాట్ రైట్ ఎనీథింగ్. యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్. సో ఇది రాసేటప్పుడు కొన్ని క్లూస్ మనం పాటిస్తే అన్నిటికన్ని మార్కులు పొందొచ్చు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఎలా పొందొచ్చు అనే విషయం వీడియోలో ఉంటుంది, చూడండి. రైట్ నౌ థర్డ్ వన్, ట్రాన్స్లేషన్ ఆర్ ఎక్స్పాన్షన్. ఇక్కడ ట్రాన్స్లేషన్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ ఉంటుంది. మరి ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? ఒక లాంగ్వేజ్లో ఉన్నటువంటి మ్యాటర్ని ఇంకో లాంగ్వేజ్లోకి మార్చడం, తెలుగులో ఉన్నటువంటి ఒక సమాచారాన్ని ఇంగ్లీష్లోకి మార్చడం, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక సమాచారాన్ని తెలుగులోనికి మార్చడం. అలాగా ఈ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి అంటే, వాడు ఇచ్చినటువంటి 2-3 సెంటెన్స్లను నువ్వు ఒకే వాక్యంలో అయినా రాయొచ్చు, వాడిచ్చిన ఒకే వాక్యాన్ని నువ్వు 2-3 సెంటెన్స్లుగా అయినా రాయొచ్చు. ఇలా రాసినప్పుడు దానికి దీనికి పొంతన ఉండాలి. దాని యొక్క అర్థం, దీని యొక్క అర్థం, ఇన్నర్ మీనింగు రెండు ఒకే విధంగా స్ఫురించగలగాలి. నెక్స్ట్ ఎక్స్పాన్షన్స్. మరి ఎక్స్పాన్షన్స్ అంటే ఏంటి? ఒకే చిన్న గుర్తు ఇక్కడ. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, లవ్ ఈజ్ బ్లైండ్, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి రిలేటెడ్ మ్యాటర్, దానికి బిహైండ్ ఉండేటువంటి మ్యాటర్, ఎందుకలా ఆ స్టేట్మెంట్ ఇవ్వబడింది,
దాని బ్యాక్ ఉండేటువంటి స్టోరీ ఏంటి, రైట్, అర్థం ఏంటి, దానికి రిలేటెడ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది నువ్వు పొందుపరిస్తే చాలు. ఎలా నువ్వు రాయాలి ఏంటి అనేది డీటెయిల్డ్ వేలో, రైట్, విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ది నెక్స్ట్ కమింగ్ వీడియోస్. సో నౌ ఫోర్త్ వన్, ప్రెసీ రైటింగ్. ప్రెసెస్ రైటింగ్, ఈ ప్రెసీ రైటింగ్ లో కూడా ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు, సో ఇందులో ఇవన్నీ కూడా అటెంప్ట్ చేయగలరు. ఎవరు? ఏమాత్రం ఇంగ్లీష్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా దీన్ని అటెంప్ట్ చేయగలరు. 20 మార్కులకు ఇచ్చేటటువంటి ఈ ప్రెసీ రైటింగ్ లో, రైట్, ఎవరైనా కూడా 12-13 మార్కులు తెచ్చుకోవచ్చు. ఎవరైనా. నువ్వు ఇంగ్లీష్ చదవడానికి కూడా అర్హుడు కాదు అనేసి అనుకున్నా, నీకు ఇంగ్లీషు ఫాస్ట్గా చదివే కెపాసిటీ లేదు అని అనుకున్నా కానీ నువ్వు కూడా 12-13 మార్కులు తెచ్చుకోవచ్చు. ఎలా? మనం ఎలా రాయాలి అంటే, ప్రెసీ అంటే అర్థం ఏంటి అంటే టు కన్సైజ్ అని అర్థం, టు మేక్ షార్ట్ అని అర్థం, అండ్ అబ్రిడ్జ్మెంట్ అని అర్థం, టు లెసన్ అని అర్థం, టు మినిమైజ్ అని అర్థం, టు మేక్ షార్ట్ అనే అర్థం, ఏ సమ్మరీ అనేసి అర్థం, బ్రీఫ్ అనేసి అర్థం, జిస్ట్ అనేసి అర్థం, ఎక్స్ట్రాక్టింగ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేసి అర్థం. సో అన్ని పాయింట్స్ ను కూడా ఒక దగ్గర రాయడం అనేసి అర్థం. డెఫినేషన్ ఏంటంటే, వాడు ఇచ్చినటువంటి సమాచారాన్ని 1/3 వంతు కుదిస్తూ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ను కూడా తీసుకుని, ఏ అన్ఇంపార్టెంట్ పాయింట్ ను కూడా తీసుకోకుండా సెంటెన్స్ కి, దాని ఇమ్మీడియట్ సెంటెన్స్ కి క్లోజ్ రిలేషన్షిప్ ఇస్తూ రాసే పద్ధతిని మనం ఏమనాలి అంటే ప్రెసీ రైటింగ్ అని అనాలి. సో వైల్ యు ఆర్ రైటింగ్ దిస్ ప్రెసీ, you should fix that the matter should be minimized to 1/3 of the given number of words. 1/3 వంతు కుదించాలి, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ను తీసుకోవాలి, ఏ అన్ఇంపార్టెంట్ పాయింట్ ను తీసుకోకూడదు, సెంటెన్స్ కి, దాని ఇమ్మీడియట్ సెంటెన్స్ కి క్లోజ్ రిలేషన్షిప్ ఉంటూ రాయాలి. ఇలా రాసిన తర్వాత చివరిలో టైటిల్ కూడా పెట్టాలి. మనం ఇక్కడ ప్రెసీ రైటింగ్ రాసేటటువంటి సందర్భంలో రఫ్ డ్రాఫ్ట్, ఫెయిర్ డ్రాఫ్ట్ అని రాయాలి. మరి రఫ్ డ్రాఫ్ట్ లో ఏం రాయాలి? రఫ్ డ్రాఫ్ట్ కి 1/4 మార్కులు ఉంటాయి, ఫెయిర్ డ్రాఫ్ట్ కి 3/4 మార్కులు ఉంటాయి. అంటే 20 మార్కులకి ఈ క్వశ్చన్ కి ఇస్తే 5 మార్కులు రఫ్ డ్రాఫ్ట్ కు ఉంటాయి, 15 మార్కులు ఫెయిర్ డ్రాఫ్ట్ కు ఉంటాయి. రఫ్ డ్రాఫ్ట్ ఎట్లా రాయాలి అంటే, రఫ్ డ్రాఫ్ట్ అని హెడ్డింగ్ పెట్టి వాడు ఇచ్చినటువంటి మ్యాటర్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాయింట్ వైజ్ రాయాలి రఫ్ డ్రాఫ్ట్ లో రాసేటువంటి సమాచారంలో. మరి రఫ్ డ్రాఫ్ట్ లో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఫెయిర్ డ్రాఫ్ట్ తయారు చేయాలి. సో దట్ ప్రిపేర్ ఏ ఫెయిర్ డ్రాఫ్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది రఫ్ డ్రాఫ్ట్. ఫెయిర్ డ్రాఫ్ట్ లో ఉండేటువంటి మ్యాటర్ పారాగ్రాఫ్ లో రాయాలి. ఫెయిర్ డ్రాఫ్ట్ లో రాసేటువంటి మ్యాటర్ ప్రతి 2 కాన్సిక్యూటివ్ సెంటెన్సెస్ మధ్య క్లోజ్ కనెక్టివిటీ అనేది ఉండాలి. You should maintain a close connectivity between every 2 consecutive sentences in the fair draft. టైటిల్ అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏం రాయాలి, ఏం రాయకూడదు అని చెప్తే, పదాల సంఖ్యను తగ్గించడం కోసం అవసరమైన చోట్ల 1 word substitutions అప్లై చేయాలి. సో దట్ టు మినిమైజ్ ది నెంబర్ ఆఫ్ వర్డ్స్, యూజ్ 1 word substitutions wherever necessary. సెంటెన్సెస్ సంఖ్య తగ్గించడం కోసం అవసరమైన చోట్ల కంజంక్షన్స్ అప్లై చేయండి. సో టు మినిమైజ్ ది నంబర్ ఆఫ్ సెంటెన్సెస్, యూజ్ కంజంక్షన్స్ వేర్ ఎవర్ నెసరీ. సో ఎప్పుడైనా కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే, వాడు ఇచ్చిన ఇంత మ్యాటర్ ఇస్తే నువ్వు ఇంతగా రాస్తున్నావు అంటే దాన్ని మినిమైజ్ చేసి రాయగలగాలి కానీ ఎక్స్పాండ్ చేసి రాయకూడదు. దాన్ని ఇంతగా తయారు చేసినప్పుడు, నువ్వు 4 పేజీల మ్యాటర్ నువ్వు 1 పేజీలోగా నువ్వు తయారు చేసినప్పుడు, ఆ రెండింటి యొక్క మ్యాటరు, నువ్వు 1 పేజీలో రాసినటువంటి ఆ మ్యాటరు, వాడు ఇచ్చినటువంటి 4 పేజీల మ్యాటరు, రెండింటి యొక్క ఇంటెన్షన్, రెండింటి యొక్క భావన, రెండింటి యొక్క తాత్పర్యం ఒకే విధంగా అనిపించాలి ఎవ్వరు చదివినా కూడా. అదే సారాంశం ఈ ప్రెసీ రైటింగ్ కి. అలా నువ్వు రాయగలిగినట్లయితే యూ విల్ గెట్ మోర్ మార్క్స్. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రెసీ రైటింగ్ రాస్తావో రిపిటేషన్స్ రాయకూడదు, అడ్వర్బ్స్ రాయకూడదు, కొటేషన్స్ రాయకూడదు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంటే అవి యాజ్ ఇట్ ఈస్ రాయకూడదు, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి అసెప్షన్ లేకి. అన్నెసరీ మ్యాటర్ రాయకూడదు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాయకూడదు, యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ రాయకూడదు. రైట్, గమనించండి. అయితే ఎప్పుడు మనం బాగా రాయగలము ఈ ప్రెసీ రైటింగ్ అనేది అంటే, ఒక అభ్యర్థికి
ఒక మ్యాటర్ చదివిన తర్వాత నెసరీ పాయింట్ ఏంటి, అన్నెసరీ పాయింట్ ఏంటి, యూస్ఫుల్ పాయింట్ ఏంటి, యూజ్లెస్ పాయింట్ ఏంటి, గుడ్ పాయింట్ ఏంటి, బ్యాడ్ పాయింట్ ఏంటి, రెలవెంట్ పాయింట్ ఏంటి, ఇర్రెలవెంట్ పాయింట్ ఏంటి అని డిసైడ్ చేసే కెపాసిటీ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఇది ఇస్తారు. కాబట్టి ఒక అభ్యర్థి యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, గుడ్ ఏది, బ్యాడ్ ఏది, కావాల్సింది ఏంటి, అవసరం లేనిదేంటి, వీడు డెసిషన్ తీసుకునేటువంటి పొజిషన్లో ఉన్నాడా లేదా అని ఒక అభ్యర్థి యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్ను అంచనా వేయడం కోసం ఈ ప్రెస్ రైటింగ్ అని ఇస్తారు. సో బిహైండ్ స్టోరీ అది ఎందుకు ఇస్తారు ప్రెస్ రైటింగ్ అంటే. నెక్స్ట్ వన్ రిపోర్ట్ రైటింగ్. ప్రజెంట్ డేస్ లో రిపోర్ట్ రైటింగ్ యొక్క ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ పెరుగుతూ ఉంది. ప్రతిదానికి నివేదిక పంపండి అంటాడు. ఎస్పీ ఏమంటాడు, ఒక సిఐకి సో ఇలా యాక్సిడెంట్ జరిగిందంటే చాలా ఘోరమైంది, దొంగతనం జరిగిందంటే దానిపై నాకు రిపోర్ట్ పంపు అనేసి అంటాడు. సో ఇలా రిపోర్ట్స్ అనేవి అఫీషియల్ కమ్యూనికేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. దానికంటే ముందు పబ్లిక్ రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ రిపోర్ట్స్ అంటే న్యూస్ పేపర్స్, ఎగ్జామ్స్లో అవే దానిపైనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ రిపోర్ట్ రైటింగ్ రాసేటటువంటి సందర్భంలో మీ కాలేజీలో ఒక యాన్యువల్ డే సెలబ్రేషన్ జరిగింది, దానిపైన ఒక రిపోర్ట్ రాయి. థింక్ దట్ యువర్ ఎ ప్రెస్ రిపోర్టర్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండ్ రైట్ ఆన్ దిస్. లేదంటే ఒక ఫంక్షన్ జరిగింది, ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది, ఒక ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంప్ జరిగింది, అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది, ఈటింగ్ కాంపిటీషన్ జరిగింది, ఇలా డిఫరెంట్ ప్రారంభోత్సవం ఏదైనా జరిగింది, దీన్ని పేపర్లో ఎలా నువ్వు రాస్తావు. సో ఇవి రాసేటప్పుడు నువ్వు గుర్తించాల్సినటువంటి మాటలు ఏంటి అంటే, అక్కడ వాడే ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్లో ఏమని, అజ్యూమ్ దాట్ యు ఆర్ ఏ ప్రెస్ రిపోర్టర్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండ్ రైట్ ఆన్ దిస్ అని ఇస్తాడు. దాని ప్రకారం నువ్వు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చివరగా ఏంటి అంటే రిపోర్ట్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్. లాస్ట్లో ఏంటి అంటే ఎస్ఏ రైటింగ్ అనేది లాస్ట్లో ఒక ఎస్ఏ, ఇప్పుడు పావర్టీ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి, టెర్రరిజం గురించి, నక్సలిజం గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇలా ఏదో ఒక క్యాప్షన్ ఇచ్చేసి దాని గురించి ఎస్ఏ రాయమని చెప్తారు. అది అప్పటికప్పుడు మనం ఈ 5 టాపిక్ల పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఇది లాస్ట్లో మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే అది ఒక బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉంటాయో జనరల్గా సాధారణంగా ఆ బర్నింగ్ ఇష్యూస్ పైన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఇంగ్లీష్ అనేది నాకు వీక్ అనేసి మీకు అనిపిస్తే మీరు ముందుగానే ప్రయత్నాలు ప్రారంభించండి ఇంగ్లీష్లో మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి. మరి మార్కులు ఎవరికి రావాలి అనేసి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓసీ వాళ్ళకు 40 మార్కులు రావాలి, 40 రావాలి, రైట్. బీసీ వాళ్ళకి 35 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్లకు 30 మార్కులు రావాలి. చూడండి, ఫస్ట్ ఇంగ్లీష్లో ఇన్ని మార్కులు రాలేదు మీకు అనేసి అంటే మిగతా పేపర్లు కరెక్షన్ చేయరు. గుర్తుపెట్టుకోండి, ఇది మైండ్లో పెట్టుకోండి మీరు. ఇక మిగతా పేపర్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినా నువ్వు వేస్ట్ అయిపోతావు. ఒక రెడ్డి కమ్యూనిటీ, నాయుడు కమ్యూనిటీ, ఓసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఉన్నాడు, 39 మార్కులు వచ్చాయి. జిఎస్ పేపర్లో, అథమెటిక్ రీజనింగ్ పేపర్లో స్టేట్ టాపర్ వచ్చాడు. జాబ్ వస్తుందా? రాదు. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి వీటిపైన. ఇంగ్లీష్ అవలీలగా మీకు మార్కులు తెప్పించే పూచి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మాది, రైట్. With this, I am going to conclude this session about awareness on general English in SI exam. SI exam లో జనరల్ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ కావాలి అనే దాని గురించి మనం ఇంతవరకు మాట్లాడాం, రైట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.